హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఏబిపిఎస్సి నుంచి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ కమింగ్ మంత్స్లో. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ఇప్పటి నుంచి మొదలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఏ రైట్ టైం అనమాట. ఎందుకంటే సబ్జెక్ట్స్ అన్ని రివైజ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇవ్వాలి, మెయిన్స్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే ముందు మినిమం మీరు మెయిన్స్ పరంగా కొంచెం ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ బాగా తెలుసుండాలన్నమాట. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత హడావిడిగా మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతాము, మంచి మార్క్స్ అనేది పొందలేరు. కాబట్టి అయితే మనము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో యూపీఎస్సీకి కూడా ఒక పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాము. సో ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్గా పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. యూపీఎస్సీ గ్రూప్ 1 తెచ్చింది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి స్పెషల్గా ఇస్తామన్నమాట. అందరినీ ఫోకస్ చేస్తూ, అంటే అందరూ ఒకేలా ఉండరు కదా. కొందరు ఫుల్ టైం ఆస్పిరెంట్స్ ఉంటారు, కొందరు అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ తక్కువ టైం ఉంటుంది, హౌస్ వైఫ్స్ ఉంటారు. సో కాబట్టి అందరినీ ఫోకస్ చేస్తూ ఇస్తాము. ఇది యాక్చువల్గా మెయిన్స్ మెంటర్షిప్ అనమాట, కంప్లీట్స్గా మెయిన్స్ మెంటర్షిప్. అయితే చాలామంది బిగినర్స్ ఉండడం వలన సో వాళ్ళు మొదటి నుంచి మొదలు పెట్టమని చెప్పారు. మనం మెయిన్స్ ఉంటుంది, అలానే ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇస్తాము గైడెన్స్ అనేది. ఇప్పుడు బిగినర్గా వచ్చే వాళ్ళకి కూడా మనం మెంటర్షిప్ అనేది ఇస్తామన్నమాట. కాబట్టి బోత్ ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బిగినర్స్కి ఇద్దరికి కూడా మన మెంటర్షిప్ అనేది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది కంప్లీట్గా పర్సనల్ మెంటర్షిప్. సో బిగినర్స్ని ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో కలపము, అలాగే ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని బిగినర్స్తో కలపము. సో కాబట్టి అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఇండివిజువల్ మెంటర్షిప్ అనేది మనం తీసుకొచ్చాము. సో అయితే మన మెంటర్షిప్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సో అసలు ఎటువంటి విషయాలు మనము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చూద్దాము. మన మెంటర్షిప్ బోత్ తెలుగు ఇంగ్లీష్ మీడియం, సో ఇద్దరికి ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము, సో అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా సో మనం ఇదైతే ప్రొవైడ్ చేస్తాం. సో కాబట్టి కంప్లీట్గా మనం ఇచ్చే కొన్ని మోడల్ ఆన్సర్స్ కావచ్చు, కొన్ని మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ రిపీట్ అవుతున్న ఆన్సర్స్ పీడిఎఫ్స్ అనేవి ఇస్తాము. తర్వాత మనం హిందూ ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తాము. సో హిందూ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అంటే సిలబస్కి తగ్గట్టు ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి హిందూ ఆర్టికల్స్, సిలబస్లో ఉండే టాపిక్కి సంబంధించిన హిందూ ఆర్టికల్స్ మొత్తం కూడా మనం బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఇస్తాం అనమాట. ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మేజర్గా అవి. మనం నీట్గా అన్నిటి కూడా ట్రాన్స్లేట్ చేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నీట్గా టైప్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మన మెంటర్షిప్ ఎలా నడుస్తుంది అంటే ఏంటి, మన మెంటర్షిప్ ఎలా స్టార్ట్ చేస్తాము, ఎటువంటి విషయాలు ఉన్నాయని ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో ఇది బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి ఇద్దరికి ఇస్తాము. మొట్టమొదటి స్టెప్ అనమాట. మన మెంటర్షిప్లో మీరు ఎన్రోల్ చేసుకోగానే మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాము. మన టీంని కాంటాక్ట్ అయితే వాట్సాప్ టీంని మీకు నోటిఫికేషన్ దీనికి సంబంధించి మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు. అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయన్నమాట. తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి స్టెప్ అనమాట. సో మీకు ఫస్ట్ మంచి బుక్స్ అండ్ సోర్సెస్ అనమాట. ఈ బుక్స్ సోర్సెస్ బోత్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. సో మీకు మెయిన్స్కి సంబంధించి కావచ్చు, అలానే ప్రీకి సంబంధించి కూడా, ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి మొత్తం చెప్పడం జరుగుతుంది. ఎటువంటి సోర్సెస్ తీసుకోవాలి, ఎటువంటి బుక్స్ తీసుకోవాలని. ఈ బుక్స్ మెటీరియల్ సోర్సెస్ అనేవి అన్నీ ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీరు ప్రిపేర్ అయ్యే కొద్దీ ఆ లెవెల్స్ని బట్టి కొన్ని చెప్తాను అనమాట, తర్వాత కూడా సజెస్ట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీరు బిగినర్ అనుకోండి, సో మీరు కంప్లీట్గా బిగినర్ అయితే మీకు కావాల్సినటువంటి మొత్తం బుక్ లిస్టు సోర్సెస్ నేనే చెప్తాను, మెంటర్గా చెప్తాను. మీరు ఒకవేళ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అయితే మీ దగ్గర ఉండే బుక్ లిస్ట్ మొత్తం కూడా చెక్ చేసి, సో 1-2 సార్లు చెక్ చేసి వాటిలో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, సో ఏవి బాగున్నాయి, ఏవి బాగలేవు, సో ఎటువంటి తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా మనము బుక్స్ సోర్సెస్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత సిలబస్ అనాలిసిస్ అనమాట. ఇది చాలా క్రూషియల్. మీరు ఎక్కడ చూసుండరు. మనము సిలబస్ తీసుకొని, సిలబస్ అనాలిసిస్లో టాపిక్స్ ఉంటాయి కదా, సిలబస్లోని టాపిక్ తీసుకొని, ఈ టాపిక్స్ అనేవి తీసుకొని ఈ టాపిక్ నుంచి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాం అనమాట. సో ప్రతి టాపిక్ తీసుకొని, ఇప్పుడు బుద్ధిజం ఉంది, సో బుద్ధిజం తీసుకొని బౌద్ధ మతం అనేది ప్రిలిమ్స్కి బౌద్ధ మతం నుంచి ఎటువంటి ఏరియాస్ను ఫోకస్ చేయాలి, బాగా మెయిన్స్కి ఎటువంటి ఫోకస్ చేయాలో మొత్తం చెప్తామన్నమాట. కంప్లీట్గా ఎటువంటి ఫోకస్ చేయాలో చెప్తాం. అంటే ఎలా చదవాలి ఏంటని చెప్పడం అయితే జరుగుతుంది, అర్థమైందా. సో రిమైనింగ్ కూడా జాగ్రఫీ నుంచి కావచ్చు, ఇంకా మీకు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా స్టేట్ సిలబస్లు కావచ్చు, అన్నీ కూడా ప్రతి అంశాన్ని కూడా వీడియో రూపంలో అందిస్తాం అనమాట. ఇవన్నీ కూడా మీకు ఈ సిలబస్ అనాలిసిస్ మొత్తం కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఒక యాప్లో, మన యాప్లో కోర్సెస్లో యాడ్ చేస్తాం, మిమ్మల్ని మెంటర్షిప్ కోర్సులో యాడ్ చేస్తాము. అక్కడ ఈ వీడియోస్ ఉంటాయన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి వీడియోస్ అనేవి ఎప్పుడైనా చూసుకోవచ్చు. అక్కడ అప్లోడ్ చేస్తాము, ఎప్పుడైనా మీరు వీడియోస్ అనేవి చూసుకొని నోట్ చేసుకోవచ్చు అనమాట ప్రతి సబ్జెక్టుకి సంబంధించి. సో దీంతో పాటుగా నెక్స్ట్ రికార్డింగ్ క్లాసులో మనం ఇచ్చేది ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనమాట. సో మామూలుగా ఎక్కడైనా సరే మనకి జనరల్గా
టెస్టులు పెట్టి మీకు టెస్ట్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత సో ఇక్కడ తప్పుగా రాస్తున్నారు అని చెప్పి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ప్రీ టెస్ట్ అనమాట. సో బిఫోర్ అడ్వాన్స్డ్ అంటే మీరు టెస్ట్కు ముందే సో బిఫోర్ టెస్ట్లు సో టెస్ట్కు ముందే అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, సో అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, సో ఇంట్రో అంటే ఏంటి, అంటే ఇంట్రడక్షన్ అంటే ఎలా రాయాలి, నెక్స్ట్ మెయిన్ బాడీ ఆన్సర్లో బాడీ అంటే ఏంటి, నెక్స్ట్ కన్క్లూజన్ అంటే ఎలా రాయాలి, ఇటువంటి టిప్స్ అన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత బాడీలో కూడా సో మీరు ఎప్పుడు పారాగ్రాఫ్స్ రాయాలి, ఎటువంటి క్వశ్చన్స్కి పారాగ్రాఫ్స్ రాయాలి, ఎటువంటి క్వశ్చన్స్కి బుల్లెట్ పాయింట్స్ రాస్తే బాగా మార్క్స్ పడతాయి, ఎటువంటి క్వశ్చన్స్కి మీరు సబ్మిటింగ్స్ పెడితే బాగా మార్క్స్ పడతాయి, ఇటువంటి విషయాలు మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చాలా మార్క్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. అంటే మన ఆన్సర్ రైటింగ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మూడు లక్ష్యాలు. ఒకటి, మీకు ఎక్కడైతే 3 మార్క్స్ అనేవి పడుతున్నాయో అక్కడ 7 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, సో ఇదొకటి. నెక్స్ట్ 1000 మెంబర్స్, సో 1000 మెంబర్స్ సేమ్ కంటెంట్ రాస్తుంటే సో మీరు టాప్ 5లో ఎలా రావాలి, సో టాప్ 5లో ఎలా రావాలి, ఇటువంటి విషయాలు అన్నమాట. అంటే ఇక్కడ మీరు కంటెంట్ని బాగా యూస్ చేయాలి. సో మీరు రాసే కంటెంట్ మంచి క్వాలిటీ కంటెంట్ అయి ఉండాలి. ఇక్కడ మాత్రం ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సో మీరు ఎంత కంటెంట్ రాసినప్పటికీ కూడా ప్రెజెంటేషన్ అనేది ప్రాపర్గా లేకుంటే మెయిన్స్లో మార్క్స్ పడవు. సో మా కంటెంట్ మీరు అదే గంటల బట్టి చదివేయడం కాదు, ప్రెజెంటేషన్ కూడా ఇవ్వగలగాలి. సో మీరు ఆన్సర్ రైటింగ్లో ప్రెజెంటేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ప్రాపర్గా మార్క్స్ పడతాయి. అంటే మీరు ఆ క్వశ్చన్కి బుల్లెట్ పాయింట్స్ రాస్తే బాగుంటుందా, సబ్మిటింగ్స్ హైలైట్ చేస్తే బాగుంటుందా, పారాగ్రాఫ్స్ రాస్తే బాగుంటుందా, ఇటువంటివి కూడా చెప్పడమే జరుగుతుందన్నమాట. తర్వాత కొన్ని క్వశ్చన్స్కి మీకు మనం వీక్లీ టార్గెట్స్ ఇస్తాం. ప్రతి వీక్ టార్గెట్ ఇచ్చి టెస్ట్ పెడతాం అనమాట. మెయిన్స్ టెస్ట్ అనే పెడతాం. ఈ మెయిన్స్ టెస్ట్లో మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ మొత్తం కూడా కాల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కూడా ఫీడ్బ్యాక్. మీరు ఎక్కడ తప్పు రాస్తున్నారు, ఎక్కడ ఎటువంటి మంచి పాయింట్స్ రాస్తున్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఇలా రాయకుండా ఇంకెలా రాయాలి, ప్రతిదీ కూడా మీకు కాల్ ద్వారా చెప్తాను అనమాట. అలా చెప్పడం వల్ల మీకు కూడా నీట్గా అర్థమవుతుంది. కాబట్టి మీకు వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. ప్రతి వారం మీకు ఒక వారానికి సంబంధించిన షెడ్యూల్ ఇస్తాము. అది కంప్లీట్ చేసుకుని మీరు మెయిన్స్ టెస్ట్ అనేది రాయాలి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుంది. సో వీక్లీ టార్గెట్స్ ఫాలో అయిపోతారు. మరి బిగినర్స్ పరిస్థితి ఏంటి? అందుకోసమే మనం స్పెషల్ ఫోకస్ ఫర్ బిగినర్స్ అనమాట. స్పెషల్ ఫోకస్ ఆన్ బిగినర్స్. మనం బిగినర్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తాము. ఇందులో బిగినర్స్కి టార్గెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మీకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకంటే కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు టైం కొంచెం ఎక్కువ పడుతుంది. ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలి, సో ఇంతకుముందు 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలని ఎలా బీట్ చేయాలి, ఇటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా బిగినర్స్కి అయితే చెప్తాం అనమాట. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకుని గ్రూప్ 1 ప్రిపేర్ అభ్యర్థులకు కూడా మన మెంటర్షిప్ అనేది మీకు చక్కగా లక్షణంగా మీకు సూట్ అవుతుందన్నమాట. తర్వాత అర్థమైంది కదా, వీక్లీ టెస్ట్ అనేది ఇచ్చి మీకు ప్రతి వీక్కి టెస్ట్ అనేది పెడతాం అనమాట. సో మీకు మెయిన్స్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అయితే ప్రిలిమ్స్ టెస్ట్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఇందులోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. మీరు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఎట్ ద టైం రాయాలనుకుంటే రాసుకోవచ్చు, లేదు మేము తర్వాత రాసుకుంటామని రాసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. టెస్ట్లు అయితే 2 పెడతాము, మీరు ప్రిలిమ్స్ తర్వాతనే రాసుకోవచ్చు. మనది కంప్లీట్గా ఆన్లైన్ అనమాట. సో మనం తీసుకొచ్చే మెంటర్షిప్ అనేది కంప్లీట్గా మనది సో ఆన్లైన్ అయితే ఉంటుంది, ఆఫ్లైన్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంటుంది. సో హైదరాబాద్కు రానటువంటి దూర ప్రాంతాల వారికి కావచ్చు, హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్గా ఉంటుంది మన మెంటర్షిప్. చాలా క్వాలిటీగా తీసుకొచ్చాము మన మెంటర్షిప్ని. సో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, అంటే ఎక్కువ అవుట్పుట్ ఎలా తీసుకురావాలి తక్కువ ఇన్పుట్తో. అలానే కొంతమంది ఎంప్లాయీస్కి రోజుకి 5 అవర్స్ 4 అవర్సే ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎలా గెయిన్ అవ్వాలి, ఇటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా మన మెంటర్షిప్లో చెప్పడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సో ఎవరైతే మెంటర్షిప్లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఇమీడియట్గానే కాల్ తీసుకుంటారు, మొబైల్ కాల్ తీసుకొని ఫోన్ కాల్ తీసుకొని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫుల్ కేరింగ్ ఉంటుంది మన మెంటర్షిప్లో. అర్థమైందా ఇలా? సో తర్వాత మన మెంటర్షిప్లో నెక్స్ట్ సో వీక్లీ టార్గెట్స్ తర్వాత ఎస్ఏ బేసిక్స్ అనమాట. చాలామంది ఈ వ్యాసరచన సో వ్యాసరచనకు సంబంధించి ఎక్కువ సో అతలాకుతలం అవుతున్నారు. అంటే అర్థం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నమాట, డైలమాలో ఉంటున్నారు, సరిగా తెలియటం లేదు. ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి, వ్యాసరచన ఎలా రాయాలి, సో దీనికి సంబంధించిన కంప్లీట్ అవేర్నెస్ వీడియోస్ కూడా నేను మీకు అందిస్తాను. ఎస్ఏ రైటింగ్ సంబంధించిన కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది. ఒక 10 ఎస్ఎస్ కూడా 10 మోడల్ ఎస్ఎస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10 ఎస్ఎస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీంతో మీకు ఎస్ఏ రైటింగ్కి సంబంధించినటువంటి మంచి అవగాహన అనేది వస్తుంది. తర్వాత కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ సిపిటి అని చెప్పేసి మనం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, ఇక్కడ ఒక మెథడ్ తీసుకొచ్చాం అనమాట. ఇందులో ప్రతి ఒక్కటి మనం నోట్ చేసుకుంటాం. మీ స్టూడెంట్స్ బట్టి మీరు రాసే టెస్టులు ఉన్నాయి కదా, మీరు రాసే టెస్టులు బట్టి మీరు ఏ లెవెల్లో ఉన్నారని చెప్పేసి మనం నోట్ చేసుకుంటూ ఉంటాము. ఎవరైతే బాగా వీక్ అవుతున్నారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టి మీరు ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారు, ఎటువంటి మిస్టేక్స్ మీరు సాల్వ్ చేసుకోవాలన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇలా ఉంటుందన్నమాట. కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ చేస్తూ ఉంటాం. ప్రతి టెస్ట్ తర్వాత
ఆ ప్రీవియస్ టెస్ట్కి ఇప్పుడు టెస్ట్కి మీరు ఎంత ఇంప్రూవ్ వచ్చింది, సో ఎందుకు వీక్ అవుతున్నారు, సో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నీ కూడా నీట్గా సబ్జెక్ట్ పరంగా అన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఈ మెంటర్షిప్ మొత్తంలో మనము ప్రిలిమ్స్ కూడా అనమాట, మామూలుగా ఇది మెయిన్స్ మెంటర్షిప్, కాకపోతే బిగినర్స్ కోసము ప్రిలిమ్స్కి సంబంధించి కూడా. సో ప్రిలిమ్స్ కూడా అంటే కంప్లీట్గా ఇది బిగినర్ బేసిక్స్ లెవెల్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, కాబట్టి బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా మన మెంటర్షిప్ అనేది సూట్ అవుతుంది. మీరు కొత్తగా గ్రూప్ 1కి వచ్చిన వాళ్ళకి కూడా సూట్ అవుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ మెంటర్షిప్ అంటే ప్రిలిమ్స్లో మీకు ఒకటి మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ ఇస్తాం, మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అనమాట. అంటే ఎగ్జామినేషన్లో ఒక్కో సబ్జెక్టు నుంచి ప్రతి సబ్జెక్టు నుంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి అంశాలు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా టాపిక్ తీసుకున్నాము, సో టాపిక్స్ మౌర్యన్స్ తీసుకున్నాం, సో మౌర్యులు, సో మౌర్య సామ్రాజ్యం గురించి తీసుకున్నప్పుడు మౌర్యుల్లో మీరు ప్రిలిమ్స్కి ఎలా చదువుకోవాలి, ఎటువంటి ఫోకస్ చేయాలి, సో నెక్స్ట్ వచ్చేసి మీరు మెయిన్స్కి ఎటువంటి ఫోకస్ చేయాలి చెప్పడం జరుగుతుంది నీట్గా. సో నీట్గా ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ క్లాస్కి ముందు మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని పెట్టాను చూడండి, కొన్ని క్లాస్ పెట్టాను. సో మనము గ్రూప్ 1 ప్రిపరేషన్లో మెయిన్ భాగం ఏంటని చెప్పేసి తెలంగాణకు సంబంధించి ఒక అంశం పెట్టాను, అది చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇది ఒకటి అనమాట. తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా నీట్గా ఇస్తాము. టెస్ట్ సిరీస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా మనం టెస్ట్ సిరీస్లో లాజిక్స్ అనమాట, ఎటువంటి లాజిక్స్ ఉంటాయి, ఎటువంటి ట్రిక్స్ ఉంటాయి, సో అంటే మీరు క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా వచ్చినా, మీడియంగా వచ్చినా, డిఫికల్టీగా వచ్చినా ఎలా ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోవాలి, సో ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి, ఈజీగా చేసే మెథడ్ ఎటువంటివి ఉంటాయి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ సంబంధించిన లాజిక్స్ కావచ్చు, సో ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతారు, ఇటువంటి అన్ని కూడా అవేర్నెస్ అని మనం చెప్తాం అనమాట. తర్వాత మీకు 24/7 ఇంటరాక్షన్ ఉంటుంది మెంటార్తో, నాతో మీకు ఎప్పుడు డౌట్స్ అనేవి, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో మీ డౌట్స్ మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు డౌట్స్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాము. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఉంటుంది మంది, అక్కడికి సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సో మంది కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అనమాట. సో పర్సనల్ గైడెన్స్, సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని చేసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కాదు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీద ఫోకస్ చేస్తాము. వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఇంప్రూవ్మెంట్ అనేది మంచిగా వస్తుంది, మీలో నుంచే మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం స్పెషల్ ఫోకస్ ఆన్ బిగినర్స్. సో ఇప్పుడు రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేషన్ వస్తారు కదా, వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఫోకస్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు స్పీడ్గా అందుకుంటారు, ఆ అంశాన్ని అందుకొని వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు, ఫార్వర్డ్ అవుతారు. కానీ బిగినర్స్కి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో మీకు ఇన్షియల్ స్టేజ్లో చాలా డిఫికల్టీ ఫేస్ అనమాట, స్ట్రగుల్ చేయాలి. ఫస్ట్లో మీకు ఈ బిగినర్స్కి కంప్లీట్గా స్ట్రగుల్ ఫేజ్ అనమాట ఇది. సో మొత్తం కూడా స్ట్రగుల్ ఫేజ్గా మనం చెప్పొచ్చు. స్టార్టింగ్లో మీకు ఈ స్ట్రగుల్ ఫేజ్ అనేది ఆల్మోస్ట్ మీకు 40 days వరకు ఉంటుంది. సో 40 days వరకు ఈ స్ట్రగుల్ ఫేజ్ అయితే ఉంటుంది. సో మీరు 40 days కానీ కన్సిస్టెన్సీగా ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళారంటే మీరు ఖచ్చితంగా ఇంతకుముందు చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ధీటుగా మీరు సమాధానం ఇవ్వగలరు. సో కాబట్టి బిగినర్స్ మీద కూడా ఈ 40 days వరకు స్పెషల్ ఫోకస్ అనేది పెడతాము. సో మిగతా వాళ్ళతో మీరు ఎప్పుడైతే సమానంగా మంచి మార్కులు తెచ్చుకోగలరో అంతవరకు బిగినర్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా తర్వాత మనము ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఇస్తున్నాం. ఇవి ఈ బెనిఫిట్సే కాకుండా మనం చెప్పిన దానికంటే కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నాము. అవే హిందూ ఆర్టికల్స్ అనమాట. సో ఈ హిందూ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా మామూలుగా ఇంతకుముందు బ్యాచ్లకు నేను ఆర్టికల్స్ చేసుకోమని చెప్పాను, హిందూ ఆర్టికల్స్ని చేసుకోమని చెప్పాను. అయితే నేనే ఇప్పుడు వీటిని తెలుగు మీడియంలో ట్రాన్స్లేట్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇస్తాను అనమాట. సో ఇద్దరికి కూడా సిలబస్కి సంబంధించి, సో సిలబస్కి మీకు ఇచ్చినటువంటి సిలబస్కి సంబంధించి ఏ టాపిక్స్ వార్తల్లో ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఆర్టికల్స్ తయారు చేసి కూడా ప్రొవైడ్ చేస్తాను, ఆర్టికల్స్ చేసి కూడా ఇస్తాను. తర్వాత మీకు కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాను అనమాట. కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మెయిన్స్. సో మెయిన్స్లో కొన్ని మోడల్ ఆన్సర్స్. ఈ మోడల్ ఆన్సర్స్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మెయిన్స్లో కొన్ని రకరకాల క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్స్లో డిఫరెంట్గా ఆన్సర్స్ రాయాలి. సో ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఎలా రాయాలో ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది. వీటిలో చెప్తాను అనమాట. అంటే వీటిలో మెయిన్ థీమ్ ఏంటంటే ఈ మోడల్ ఆన్సర్ యొక్క థీము కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అని ఉంటాయి. ఈ కీవర్డ్స్ని బట్టే మీకు రేపు ఎగ్జామినరు మార్క్స్ వేస్తాడు. వాళ్ళకి ఇచ్చే బేస్ ఆన్సర్ ఉంటుంది ఎగ్జామినర్కి. ఆ మోడల్ ఆన్సర్కి మీ ఆన్సర్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి మార్క్స్ పడతాయన్నమాట. సో అటువంటి కీవర్డ్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ అంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పారు కదా ఇందాక. సో ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఒక్కో సబ్జెక్ట్ నుంచి కొన్ని రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్. వీటికి సంబంధించి కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం ఆస్పిరెంట్ చేత. సో ఇలా మనం మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఆస్పిరెంట్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎవరితో కలపకుండా మీ స్ట్రాటజీ మీరు ఒక
లెవెల్ వరకు మీరు రీచ్ అయ్యేంత వరకు మంచి మార్క్స్ గెయిన్ చేసుకునేంత వరకు మిమ్మల్ని ఇలా తీసుకురావడం జరుగుతుంది. మీకు ప్రిలిమ్స్ ముందు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రిలిమ్స్కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే నడుస్తూ ఉంది ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ మనము కొత్తగా తీసుకుంటూ ఉన్నాం అడ్మిషన్స్ అనేవి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్నే కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా తర్వాత డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి కూడా జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ చూడండి, ఇక్కడ మనం చెప్పే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి సిలబస్ అనాలిసిస్. ఇవి మీరు ఎక్కడ చూసుంటారు, చాలా క్లియర్గా మనం చెప్తాము. చాలా మీరు స్ట్రాంగ్ అయిపోతారు సబ్జెక్ట్ పరంగా. ఇంకోటి ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనమాట. అసలు ఇంట్రడక్షన్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాంటి మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇటువంటి కాన్సెప్ట్ కావచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్, మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రతి టెస్ట్ నుంచి ట్రాక్ చేస్తూ ఉంటాము. సో దీని ద్వారా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇటువంటి 3 ప్రత్యేకతలతో మనము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి. నెక్స్ట్ రాబోయే మనసులో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మన పేపర్స్ కూడా కంప్లీట్గా త్వరగా కరెక్షన్ చేసి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. సో కాబట్టి ఆ రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ విత్ ఇన్ 2 months 3 monthsలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ ఏ రైట్ టైం అనమాట. సో మీరు గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టడం, సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైనా, ఎంప్లాయీస్ అయినా, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయినా, సో ఎవరైనా సరే ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి గ్యాప్ వచ్చినా సరే ఇది రైట్ టైం. మొదలు పెట్టండి ప్రిపరేషన్ మొదలుపెట్టి, నేను ఇచ్చే టార్గెట్స్, టెస్టులు ఇవన్నీ కన్సిస్టెన్సీగా ఫాలో అవుతూ ఉండండి. సో ఇలా ఫాలో అయ్యారంటే మీరు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళకంటే చాలా ముందుంటారు. మెయిన్స్ టైంలో మీకు మంచి టైం ఉంటుంది రివిజన్ చేసుకునే దానికి, టెస్ట్ రాసుకునే దానికి, ఎక్స్ప్లెనేషన్ నోట్స్ చదువుకునే దానికి, వ్యాలిడేషన్ చేసుకునే దానికి అన్నీ ఉంటాయన్నమాట. మీకు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేనే చెప్తాను. అంటే నోట్ మేకింగ్ చేసుకుంటారు కదా, ఈ నోట్ మేకింగ్కి సంబంధించి కూడా ఎలా చేసుకోవాలో మొత్తం కూడా కంప్లీట్ అవేర్నెస్ మన మెంటర్షిప్లో అయితే ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. దీంతో పాటుగా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశాము. సబ్జెక్ట్ మాడ్యూల్స్ అనమాట. సో సబ్జెక్ట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, సో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి సబ్జెక్టు మాడ్యూల్స్ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్లు సపరేట్గా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఉంటాయి, ఫుల్ కోర్సులు కూడా ఉంటాయి. ఇవన్నీ మన యాప్లో ఉంటాయి. యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇది ఓవరాల్గా మనం ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి తీసుకొచ్చినటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ డీటెయిల్స్. చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు, అందుకే మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో అయితే చేయాల్సి వచ్చింది. ఓకేనా? సో కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.